కాదు 17 మెడికల్ కాలేజీలు కోర్టులు ఇట్లా అన్నీ కూడా మరి చాలా చాకచక్యంగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒకటే మాట తెలియజేస్తూ ఉన్నాం. అదేమిటంటే ఈ నియోజకవర్గంలో మీకు మాటిస్తూ ఉన్నా, మీరు చేసుకునే వ్యాపారాలకు కానీ మీకు కావాల్సినటువంటి పనుల విషయంలో కానీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను ఏదైతే వైశ్య కుటుంబాల దగ్గర పెరిగానో అదే గౌరవంతో మీకు ఎప్పుడూ దండగా ఉంటానని మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ ఇక్కడ తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో నాకు పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చి ఈ వైశ్య సోదరుల ద్వారా మంచి చేసుకున్నటువంటి నాకు మరి అక్కడ ఒకటో దేవుడు శ్రీశైలం, రెండో దేవుడు మధ్య వెంకటేశ్వరం, మధ్య ఆంజనేయ స్వామి, మూడో దేవుడు కనకదుర్గమ్మ, నాలుగో దేవుడు వాసుదేవి. ధన్యవాదాలు. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, తిరులో చెక్కవారి కుటుంబం జమీందారుల కుటుంబం, అది బాగా సౌండ్. వాళ్ళ పిల్లల్ని ఎవరితోనే పంపించేవారుగా నాతో తప్ప. వీరితోనే నేను బెంగళూరులో కానీ ఎక్కడ చదువుకున్నా, వైజాగ్లో విశాఖపట్నంలో చదువుకున్నా, నాతో పాటు నా రూమ్మేట్లుగా నేను వారితో ఉన్నాను కనుకే మీ పిల్లలతో పెరిగాను కనుక మీ బిడ్డగా పెరిగాను కనుకే ఈరోజు మంచి అలవాట్లు ఒక సివిలైజేషన్గా మరి తయారవడమే కాదు, ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అదృష్టం కూడా నాకు కలిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే ఈ నియోజకవర్గంలో తక్కువ మంది ఉన్న ప్రభావితం చేయలేటువంటి వారు, ఎన్నికల్లో ప్రభావం చూపగలిగిన వారు, 10 మందిని ప్రభావితం చేయలేటువంటి వారు వైశ్య సోదరులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి ఎవరైతే మరి మొన్ననే మీ అందరి ముందు వచ్చి చెప్పారు, ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు మన ఎవరైనా మన శివరాం సుబ్రహ్మణ్యం గారు, నా తండ్రి గారు మరి హైదరాబాద్లో మా క్వార్టర్లో ఉంటే ఇంకో 4 రోజులు మా తండ్రి గారు చనిపోయిన పరిస్థితి. ఆ రోజు కూడా శివరాం సుబ్రహ్మణ్యం గారి పదవి వస్తే మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని, గురువుగారు నాకు మొట్టమొదటి యూత్ ప్రెసిడెంట్ ఇప్పించేటువంటి వారు మీరు, మరి ఎల్లుండి కార్యక్రమానికి కూడా మీరు రావాలంటే నా తండ్రి గారి కళ్ళలో ఆవేళ చెమ్మగిల్లాయి. నా ఆరోగ్యరీత్యా సుబ్రహ్మణ్యం నా శిష్యుడు, తప్పనిసరిగా నీ దగ్గర రావాలి, కానీ కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, మా అబ్బాయి వచ్చి నేను కలిసి వెళ్తాడని చెప్పి ఆ రోజు పంపించిన సందర్భాలు అవి కూడా ఈరోజు నా కళ్ళలో మెదలాడుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎప్పుడు నాకు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎటువంటి సందర్భాలు ఉన్నా పార్టీలు బట్టి కాదు కానీ చిల్ల సోమసుందర్ గారి కుటుంబం వారు 10 మంది చిన్నవాళ్ళకి సాయం చేస్తారు, అందరూ బతుకుతారు, అందరి వాడిగా ఈ కుటుంబం ఉందనేటువంటి మాట ఆయన ఎవరో చెప్పినటువంటి మాట వారు డైరెక్ట్గా ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పిన సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీరు రేపు వచ్చే ఎలక్షన్లో మీరు అందించే సహాయ సహకారాల వల్ల చిన్నవాడు కూడా ఇక్కడ మనం బతకగలిగే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. బయటకు వచ్చి అటు ఇటు తిరిగే అవసరంలా, జెండాలు ఊపే అవసరం పనిలా, గుండెలు పెట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తక్కువ మంది ఉన్నవాడు బతకాలి, ఎక్కువ మంది ఉన్నవాడు బతకాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే రేపు మళ్ళీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి యొక్క ఆశీర్వచనాలు మాకు అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ, మరి ఏది ఏమైనా వెంకటేశ్వర గారు కొన్ని విషయాలు చెప్పారు, అలాగే మా నాన్నగారు కూడా చెప్పారు. బ్రాహ్మణులు షావుకారులు అందరిలాగా లైన్లో నిలబడి గెంటుకుని మాకు ఇది కావాలి అది కావాలని అడగలేరు. కొంచెం సంఘాల విధంగా వారు సంఘ రూపేణ తీసుకుని ఏమైనా ఉంటే వారికి ఇచ్చేయాలని చెప్పారు. అలాగే నేను బ్రాహ్మణులకి వైశ్యకి గతంలో రావులపల్లిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ ఇవాళ 15 లక్షల సెంటు ఉంది. అలాగే మళ్ళీ మొన్న ఇచ్చాను 17,000 ఇళ్ల స్థలాలు, ఇందులో కూడా చాలామందికి ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే రేపు ఎన్నికలైన తర్వాత మళ్ళీ మనమే గెలుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. ఇక్కడ తప్పనిసరిగా మీ ఆదరాభిమానాలతో మళ్ళీ నేను గెలవబోతున్నా. తప్పనిసరిగా మీ సంఘపరంగా ఎక్కడైనా మనలో చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉండి వారికి పొరపాటున ఎక్కడైనా హౌస్ సైట్లు దొరకనివి ఉంటే
వారికి రాకపోతే లిస్ట్ ఇవ్వండి, మళ్ళీ వారందరికీ హౌస్ సెట్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సభాముఖం అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా మరి ఈరోజు జరుగుతున్న కురుక్షేత్రం మరి ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి 5 చేతులు ఏళ్ళు వేరే ఉండొచ్చు, కానీ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అందరూ కలిస్తేనే పిడికిలు బిగిస్తుంది. కాబట్టి అందరూ కూడా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మరి సంస్థడి గారు లేకపోయినా, తండ్రి గారు లేకపోయినా, మా తల్లి గారు లేకపోయినా, ఎవరైతే చిన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటే వారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో రాష్ట్రం వేరు, మన నియోజకవర్గంలో వేరు. ఆ రకంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎవరిని కూడా మరి శాంతి భద్రతకి లోపం కలగకుండా మరి మనం పరిపాలన అందిస్తున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అత్యధికమైన ప్రాధాన్యత వైశ్య సోదరులకి ఉంటుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఏదైతే ఈబీసీ నేస్తం కూడా చాలామంది వైశ్య సోదరులకు అందించాం. గతంలో ఏమొచ్చి కాదు, మీరు ఓసీ కులస్తులు అని మనకి ఏమి ఇచ్చేవారు కాదు. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈబీసీ నేస్తం ద్వారా చాలామంది వైశ్యులు, రాజులు, రెడ్డిలు ఇట్లాంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వారికి కూడా ఈబీసీ నేస్తం ద్వారా 15,000 రూపాయలు వారి ఇంటింటికి అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఒకే ఒక మాట తెలియజేస్తున్నా, మనం ఏదైతే 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా మనం కరోనాలో ముఖ్యంగా ఈ వైశ్య సోదరులు ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. మరి ఆ రోజు నుంచి సహాయ సహకారాలు అందించేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి చేసి చూపించేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఏదైతే తప్పుడు ప్రచారం మొత్తం ప్రపంచాన్ని కట్టుకుదిపేసింది కరోనా. మనం ఒక్కళ్ళమనా? ప్రపంచంలో విమానాలే అయిపోయినాయి. అట్లాంటి దాన్ని కొంతమంది కేవలం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఏదో అభివృద్ధి లేకుండా చేస్తారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.